ఈరోజు టాకో మార్నింగ్ నుంచి ఏమీ తినలేదు, తాగలేదు. అప్పుడప్పుడు 1 మంత్కి ఒకసారి 2 మంత్స్కి ఒకసారి ఏం తినకుండా తాగకుండా ఉంటే వాడికి నేను జెల్సిల్ పోస్తాను. మనలాగే వాడికి కూడా ఎప్పుడైనా స్టమక్ అప్సెట్గా ఉండి ఏమి తినాలనిపించకపోతే మనం వాడే జెల్సిల్ని వాళ్ళకు కూడా సిరప్ రూపంలో ఉన్న జెల్స్ని పెట్స్కి కూడా వేయచ్చు అని మా డాక్టర్ సజెస్ట్ చేశారు. డాగ్స్ని చూసే డాక్టరే. అందుకని అప్పుడప్పుడు నేను కూడా వాడు ఏమైనా అస్సలు తినకపోతే ఆ జెల్స్ని ఇస్తాను, కానీ తను డైరెక్ట్ తీసుకోడు. అందుకే కొద్దిగా కప్పులో మూతలో పోసి వాడి నోట్లో పోస్తాను, కామ్గా తినేస్తాడు. అట్లా రోజుకు ఒక 2 టైమ్స్ వేసామంటే తను ఫ్రీ అయిపోతాడు. అప్పటి నుంచి ఏమన్నా తినడానికి రెడీ అవుతాడు. తను ఫ్రీ అయిపోతుంది తన స్టమక్. ఇది చాలా బెటర్గా ఉంది. నేను గత 5 years నుంచి కూడా ఇది ఫాలో అవుతున్నాను. చాలా సింపుల్గా డాగ్ యొక్క స్టమక్ అప్సెట్ని మనం క్లియర్ చేసేయచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.